మీరు ఒక కేజీఎఫ్ చూసినప్పుడు ఒక మిరాకిల్, అసలు కేజీఎఫ్ 2 వచ్చినప్పుడు ఒక మిరాకిల్, ఇప్పుడు మళ్ళీ మిరాకిల్ పట్టబోతున్నాడు. 5 హీరోయిన్లు అంటే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. వైల్డ్ ఫైర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. యశ్ గారు డబుల్ యాక్షన్ ఉన్నా, ట్రిపుల్ యాక్షన్ ఉన్నా, 5 యాక్షన్లు ఉన్నా సరే ఈసారి టాక్సిక్ తో ఎట్టు కొట్టబోతున్నాడు. కేజీఎఫ్ సినిమా చూసాము, కేజీఎఫ్ సినిమా ఒక లెవెల్లో ఉంటే దానికి మించి ఉంది. ఈ ట్రైలరే ఇంత ఉంటే మన సినిమా వెయిటింగ్ అంటే ఐదుగురు తట్టుకోవాలంటే మినిమం ఇద్దరై ఉండాలంటావా? ఇద్దరై ఉండాలని లేదు, ఒక్కరు కూడా మెయింటైన్ చేయగలుగుతారు. కానీ మరి ఈ సినిమా అసలు ఇంత పెద్ద ఇట్టు కొడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. జస్ట్ 9 hours బ్యాక్ వచ్చింది ట్రైలర్, కానీ అంత బాగుంది, అంత బాగుంది అసలు ట్రైలర్ కంటే ఇది కొంచెం బెటర్. ఫస్ట్ ట్రైలర్ ఇంకా ఘోరంగా ఉంది, ఫస్ట్ వచ్చిన ట్రైలర్. సెకండ్ ట్రైలర్ అయితే కొంచెం పర్లేదు, చూడొచ్చు. ఈ టైంలో అయితే కొంచెం ఇంత వల్గరిటీ అంటే ఒక నిజంగా ఒక లీడ్ డైరెక్టర్ అర్థం కావట్లేదు. ఒక లీడ్ డైరెక్టర్ అంటే ఒక మా ఇంటి బంగారం టైప్ ఇస్తాను అనుకున్నా, కానీ ఒక ఎనిమల్ తీర్మ టైప్ ఇస్తారు అనుకోలేదు. ఓకే అన్న, ఇదంతా పక్కన పెడితే యశ్ గారు దాంట్లో న్యూడ్గా కనబడ్డారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అలా కనబడడం కరెక్ట్ అన్న? యూట్యూబ్ లో పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మరి అలా చూపించడం ఎలా? అదే మనం ఏం చెప్తామన్న దాని గురించి. ఇప్పుడు పీకే సినిమా చూసాము, ఆ సినిమా మొత్తం న్యూడ్. అది చూసినప్పుడు ఇప్పుడు బాలీవుడ్ హీరోలు అన్ని చూపిస్తూ చూస్తారు. మన యశ్ గారు డైరెక్టర్ కూడా ఏదో ఒక దానికి సీక్వెన్స్ ఉంటుంది, కానీ చూస్తారన్న, ఖచ్చితంగా చూస్తారు. కానీ అదైతే కొంచెం నాకైతే కొంచెం అనిపించింది, అది పెట్టకపోతే బాగుంటది అనిపించింది ఆ న్యూడ్ది. దాని విషయంలో కూడా కొంచెం ఏదో ఉంది దానికి. సినిమా సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుంది అంటారు దాన్ని? సెన్సార్ యాక్సెప్ట్ చేయండి ట్రైలర్ లో ఉంటది కదా, ట్రైలర్ లో ఉంటదన్న. ఆ తర్వాత యూఏ బోర్డుకి వెళ్తే యాక్సెప్ట్ చేయాలి. తీస్తుండొచ్చు, తెలియదు కదా మరి. చాలా వరకు సినిమాలు ఉన్నాయి కదన్నా, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ లో మొత్తం చూపిస్తారు కదా, మరి మన తెలుగు సినిమాలను చూపించద్దు. వాళ్ళది వేరే సెన్సార్, మనది వేరే బోర్డు అన్న. మన సెన్సార్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మన బోర్డు వేరే, వాళ్ళ బోర్డు వేరే. మరి ఈసారి తెలీదు, మరి ఈసారి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే అన్న, ఇదంతా పక్కన పెడితే ఏ సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చేయి పెట్టాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటేనే హిట్ అవుతుంది, ఎంత యూత్ అనుకున్నా అని. మరి ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారంటారా? అలా చూస్తారా లేదా అనేది పక్కన పెడితే, మరి ఆ థియేటర్ లో 26 ప్రీమియర్ షో ఉంటాయి కదా, 25 ప్రీమియర్ షో వాళ్ళు చూసిన తర్వాత ఫ్యామిలీ చూడదగ్గ మూవీయా లేదా అనేది తెలుస్తుంది. కానీ ట్రైలరే ఎంత ఘోరంగా ఉందంటే మరి ఫ్యామిలీస్ థియేటర్ కి వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తారు, కానీ ఫ్యామిలీని తీసుకొని పోలేము అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అదే కావాలన్నా మా బ్యాచిలర్స్ మా యూత్ కావాలి, ఫ్యామిలీస్ కావద్దు కదా. మీరు బ్యాచిలర్ ఫ్యామిలీ? బ్యాచిలర్ అనుకోండి బ్యాచిలర్, మేము బ్యాచిలర్స్ మేము చూస్తామండి. ఇప్పుడు అన్న ఒక మాట, మ్యారేజ్ పర్సనల్ ఇష్యూ వద్దు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ యూత్ అనేది ఎక్కువ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు థియేటర్ లో చాలా మంది వెళ్ళి చూడాలి, ఒక లవర్స్ చూడాలంటే ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. సినిమా లవర్స్ కోసం రూపొందుతున్నారా? లవర్స్ కోసం అన్న టాక్సిక్ అనేది ఒక లెవెల్లో ఉంది, అది ఇక మనకి క్లారిటీ లేదు, అర్థం కావట్లేదు అసలు ఏంటి, అసలు ఏముంది అని ఇక సస్పెన్స్ ఉంది. 20 hours వెయిట్ చేయండి మీరు. ఈ టాక్సిక్ కేజీఎఫ్ 2 సినిమాలని బీట్ చేస్తుందా? చేస్తుంది 100% చేస్తుంది. ఇందులో ఒక 5 హీరోయిన్లను పెట్టారంటే అది ఏదో ఉంది దీనికి సీక్వెన్స్. ఎంతవరకు కలెక్షన్స్ వస్తుంటారు? నాకు తెలిసి రావచ్చు అన్న, ఫస్ట్ డే కలెక్షన్ రావచ్చు, ఒక 1000 కోట్ల వరకు. థ్యాంక్స్ అన్న, సూపర్ అన్న. అండి, సో టాక్సిక్ ట్రైలర్ చూసారా? టాక్సిక్ ట్రైలర్ చూసానండి, అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. 5 హీరోయిన్లతో ఆట ఆడుకున్న యశ్, అసలు ఈ సినిమాలో 5 హీరోలు అంటేనే అసలు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి పబ్లిక్, మా ఆడియన్స్ వెయిటింగ్ చేస్తున్నాము. నిజంగా యశ్ గారు మీ లుకింగ్, మీ స్టైల్ అప్ప వేరే లెవెల్ ఉంది. అసలు నిజంగా మ్యూజిక్ మాత్రం అయితే చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ మ్యూజిక్ ఒక స్క్రీన్ లో ఒక టీవీ చూస్తేనే ఒక వేరే లెవెల్ ఉంది. ఆ మ్యూజిక్ అసలు గూస్ బంప్స్, అసలు నిజంగా ఒక్కొక్కటిని నరుకుతుంటే అసలు పీక కోస్తుంటే బ్లడ్ బయట పడుతుంటది. అసలు ట్రైలర్ లో చూస్తేనే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నయనతార గారు ఉన్నారు, అసలు కిరా అద్వానీ గారు ఉన్నారు, చాలా మంది హీరోలు ఉన్నారు. 5 హీరోయిన్లు అంటే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. నిజంగా చాలా బాగుండబోతుంది. అసలు ట్రైలర్ చూస్తేనే అసలు నాకు చాలా బాగా అనిపించింది. అసలు యశ్ గారు నిజంగా మీరు ఒక కేజీఎఫ్ చూసినప్పుడు ఒక మిరాకిల్, అసలు కేజీఎఫ్ 2 వచ్చినప్పుడు ఒక మిరాకిల్, ఇప్పుడు మళ్ళీ మిరాకిల్ పట్టబోతున్నాడు.
అసలు నిజంగా టాక్సిక్ అంటేనే అసలు పబ్లిక్ మైండ్ బ్లోయింగ్. అసలు ఆ హీరోయిన్ అసలు నిజంగా ఆ డైరెక్టర్ గారు అసలు ఇందులో డైరెక్టర్ ఒక లేడీ అయి ఉండి ఇంత ఘోరంగా తీశారంటే సినిమా నిజంగా ఒక వేరేలో ఉండబోతుంది, ఒక కేజీఎఫ్ మించి ఉండబోతుంది, ఒక బాహుబలి రేంజ్ ఆ రేంజ్ లో ఉండబోతుంది. అసలు నిజంగా ఈసారి ఖచ్చితంగా టాక్సిక్ తో ఇట్టు కొట్టబోతుంది ఆ లేడీ. ఒక లేడీ అయి ఉండి కూడా నేను సాధిస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి అసలు నిజంగా ఈ ట్రైలర్ చూస్తేనే యశ్ గారితో అబ్బా నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. అసలు ఈ రోజులలో సినిమాలో ఏ చేయమంటే చేయాలి, ఫేమ్ కావాలంటే అన్ని కప్పుకొని చూసుకుంటే ఏ సినిమాలో చూస్తారు. రియాలిటీ ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక పబ్లిక్ చూడాలి అంటే ఎక్స్పోజింగ్ చేస్తేనే మూవీస్ లో ముందుకు వెళ్తారు. ఎక్స్పోజింగ్ చేయను నేను అంటే సినిమాలలో అవకాశాలు వస్తాయి. ఇది 10 మంది ట్రోల్ చేసినా ఆమె చేసేది ఆమె చేస్తుందండి. ఇక అంతే కదా, ఇప్పుడు భార్య పోయి ఆమె ఎక్స్పోజింగ్ చేస్తానంటే ఏ భర్త ఒప్పుకుంటాడు, ఎవరు ఒప్పుకుంటారు? హీరోనే హీరో హీరోలు పెళ్లి చేసుకుంటారు, అందులో పెళ్లి చేసుకుంటారు. కానీ టాక్సిక్ మూవీ అయితే నిజంగా ఒక వేరే ఉండబోతుందండి. నిజంగా ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకైతే అదే గుర్తొస్తుంది. రొమాన్స్ కాదన్న, అంటే అన్ని గుర్తొస్తున్నాయి అన్న. అందులో ఫైట్స్, ఆ మ్యూజిక్, ఆ బీజిఎం, ఆ విజువల్స్, ఆ లొకేషన్స్, ఆ సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ నెల 26 తారీఖున ఆగస్టు 26 తారీఖున టాక్సిక్ చూడబోతున్నాం. అంటే బోల్డ్ గా కనిపించాడు కదా, ఎట్లా అనిపించింది? న్యూడ్ గా కనిపించింది, అది మాత్రం అయితే నిజంగా వేరే ఉంది. నిజంగా యాక్టింగ్ లో దర్శనం అంటే బ్లర్ చేస్తారన్న, ఏంటంటే అట్లా మాట్లాడుతారు, బ్లర్ చేసారు. నిజంగా ఆ సీన్ లో అసలు నిజంగా ఒకప్పుడు పీకే సినిమా ఉంది కదా, ఆ టైప్ ఎక్స్పెక్టేషన్ ఉన్నది నిజంగా. లేడీస్ నార్మల్ గా డైరెక్షన్ చేస్తే ఒక మా ఇంటి బంగారం వస్తుంది అవుట్పుట్, కానీ ఈ లేడీస్ ఇస్తే టాక్సిక్ వస్తుంది. మీరేమంటారు? ఆమె టాక్సిక్ లెవెల్ ఆలోచించింది. ఆమె మొత్తం వైల్డ్ ఫైర్. అసలు ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత రొమాన్స్, ఇంత వైల్డ్ గా సినిమా తీసిందంటే ఆమె ఏ రేంజ్ లో వివరించుకుంటుందో ఏమో. అసలు ఆ ఫైట్స్ చూస్తుంటేనే అసలు మిరాకిల్. అసలు నిజంగా లేడీస్ చూడాలంటే ఆ ట్రైలర్ చూడలేకపోతున్నారు, అలా ఉంది. అసలు టాక్సిక్ అంటే ఫస్ట్ ట్రైలర్ లో ఉన్న అయితే ఇంకా వేరే ఉంది, సెకండ్ ట్రైలర్ లో మాత్రం అయితే కొంచెం మామూలుగా ఉంది, ఫస్ట్ ట్రైలర్ లో మాత్రం అయితే అది చూడలేవు, సెకండ్ ట్రైలర్ పర్లేదు. అయితే ఈ వీడియోని మనం లేడీ సందీప్ రెడ్డి వంగ అనొచ్చా? అనొచ్చు. దాని అమ్మ మూడు అని చెప్పొచ్చు, అంతకంటే మించి ఉంది. యానిమల్ సినిమా చూసారు కదా, యానిమల్ సినిమాకి దాని మించి ఉంది. యానిమల్ సినిమా రొమాన్స్ కంటే హెవీ ఉండబోతుంది. నిజంగా యశ్ గారు నిజంగా మీ లుక్, మీ స్టైల్, ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్ నిజంగా మీకు పడని అమ్మాయి లేదు, మీరు చూడే అమ్మాయి లేదు. ఈ సినిమా ఎంత వైల్డ్ గా ఉన్నా, ఎంత వల్గారిటీ ఉన్నా ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయి చూస్తుంది, ప్రతి ఒక్కరు చూస్తారు. అంత పిచ్చి యశ్ అంటే.